రుద్రా వాయులింగం కోసం తిన్నడిని ఆడి గూడాన్ని అడవిని నాశనం చేసి వాయులింగాన్ని తెచ్చుకుంటా. ఆ తిన్నడు సామాన్యుడు కాదు. అతన్ని దాటి వాయులింగాన్ని చేరడం అసాధ్యం. వాయులింగం మీద దుర్మార్గుల చూపు పడింది. ఈ వాయులింగ రహస్యం కాపాడడానికి నా ప్రాణాలు సైతం అర్పిస్తాను. ఈ గూడెంలో ఏ బిడ్డకి ఆపద రానివ్వను. ఇది నా ఆన, తిన్నడి ఆన. శివుణ్ణి రాయంటావా? రాయిని రాయనక ఏమంటారు నెమలరాని? వినపడని వాడికి విన్నపాలెందుకు, వీళ్ళకి దండాలెందుకు? దేవతని ధిక్కరించేవాడికి, పెద్దల మాటకు విలువ ఇవ్వనోడికి ఈ కూడంలో చోటు లేదు. ముందా రాయిని తీసుకెళ్లి అడవిలో పడేస్తే గానీ నీకు పిచ్చి తగ్గదు. తప్పు మామ, అలా అనకూడదు. ఇలాంటి వాడు మీకు గొప్ప భక్తుడవుతాడని నమ్మకం ఏంటి ప్రభు? నీతో పాటి నేను ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. రుద్రా ఎవరు నువ్వు? ఆ పెద్దోళ్ళందరికంటే నేనే పెద్దోడిని. నన్ను మించిన శివభక్తుడా ఈ సృష్టిలో లేడు. ఏమో అనుకున్నాను. నువ్వు నీ దేవుడు తోడు దొంగలే. అతని బొట్టని వెళ్ళి తెప్పొట్టించింది నువ్వే కదా. వెళ్ళబోయ్యా, వెళ్ళిక్కడి నుంచే. నేనింక నిన్ను వదలను. ఇది నా అన్న.